హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను గాయస్. ఏంటంటే మునగాకు కోడిగుడ్డు పల్యం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఈ వీడియోలో మీకు. చూడండి గాయస్, ఇక్కడైతే నేను ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నా. మా ఊరి పక్క అయితే అసలు ఈ ఆకుని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియదు గాయస్. అసలు తినరు ఆకు, ఈ మునగాకుని తినరు వాళ్ళు. ఓన్లీ మునక్కాయలు మాత్రమే యూజ్ చేసుకుంటారు. సాంబార్లో దాంట్లో యాడ్ చేసుకుంటారు. వాళ్ళకి అస్సలు ఈ ఆకు తినేదానికి రాదు. చూడండి, నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నా. అలాగే ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను గాయస్ దీంట్లోకి. చూడండి, అవిని కూడా ఇలా కట్ చేసుకుంటున్నా. ఒక 20 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నా దీంట్లో. కారం ఎక్కువ ఉంటే పర్లేదు గాయస్, కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 రెబ్బలు కరివేపాకు తీసుకుంటున్నా. అలాగే మునగాకుని క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను గాయస్. ఇక్కడ చూడండి, ఒక 7 గుడ్లు తీసుకుంటున్నాను దీంట్లోకి. ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు గాయస్. నేనైతే ఒక 7 గుడ్లు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను గాయస్. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నా. చూస్తున్నారు కదా. అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా దీంట్లోకి. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు గాయస్. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిరపకాయలు దీంట్లో యాడ్ చేసుకుంటున్నా. చూడండి, కొంచెం ఆనియన్స్ మగ్గే వరకు కలుపుకోవాలి గాయస్. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కొంచెం బిర్నా మగ్గాలంటే నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే సాల్ట్ వేసుకుంటున్నా. అంటే రుచికి సరిపడేలా వేసుకుంటున్నా ఫస్టే. అలాగే క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న మునగాకు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదండి, చూసారు కదా. దీంట్లో నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు గాయస్, దాంట్లోనే ఉంటుంది. ఆ ఆకులో ఉండే నీళ్ళే సరిపోతుంది దానికి. చూడండి ఎంత నీళ్ళు వచ్చింది బయటికి. ఈ నీళ్ళంతా డ్రై అయిపోయే వరకు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా. ఇది వేసుకున్న తర్వాత ఇది కలుపుకుంటూనే ఉండాలి గాయస్, వదిలేయకూడదు. అలాగే ఇది డ్రై అయ్యేలాగా కలుపుకోవాలా. చూడండి, నేనైతే కలుపుతూనే ఉన్నా. ఇది ఫుల్ డ్రై అయ్యే వరకు కలుపుకోవాలి గాయస్. ఫుల్ డ్రై అయిపోవాలన్నమాట. ఇక్కడ డ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఈ కోడిగుడ్లు కొట్టి దాంట్లో వేసుకుంటున్నా. చూడండి, చూస్తున్నారు కదా. చూడండి, కోడిగుడ్లు యాడ్ చేసుకుంటున్నా. ఈ కోడిగుడ్లు కొట్టేసుకున్న తర్వాత కూడా కలుపుకోవాలి గాయస్. అలాగే వదిలిపెట్టకూడదు. వదిలేస్తే ఇంకా అది తినేదానికి పనికిరాదన్నమాట. చూడండి, అలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి గాయస్. ఓపికతో చేసుకోవాలన్నమాట. అక్కడే నిలబడి ఉండాలి. అక్కడే నిలబడుకుంటూ కలుపుతూ ఉండాలి. చెయ్యి వదిలేయకూడదు. ఓపికతో చేసుకుంటే టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి, ఫైనల్గా ఇలా తయారవుతుంది గాయస్. ఇలా వస్తుంది. నేనైతే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నా, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా లాస్ట్లో. చూడండి గాయస్, ఇలా రెడీ అయింది ఫైనల్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. థ్యాంక్ యూ గాయస్.